పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం కుప్పనపూడి గ్రామంలో జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఎన్ రామ్నాథ్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలోని సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ స్కూళ్లను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాలపై విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. పంట కాలువలలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు వదులుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ఆక్వీడు తాళ్లకోడు రోడ్లోని నిల్వ ఉన్న మురుగును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆక్వీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ ముత్యాల రత్నం, ఎంపీడీఓ మార్కండేశ్వరరావు, సర్పంచ్ ముత్యాల అనురాధ, వైస్ ప్రెసిడెంట్ జన్ను గోపి, ముత్యాల శ్రీనివాస్, నూకల రామదాసు, బండి కొండ, ముద్దే కేశవ, నంద్యాల శ్రీను, చిన్న, బుజ్జి, జక్కా బాబీ, జక్కా బుజ్జి, ఎర్రా రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆక్వీడు మండలంలో కుప్పనపూడి గ్రామ పంచాయతీని విజిట్ చేయడం జరిగింది. సో విలేజ్లో ఉన్న శానిటేషన్ సమస్యలు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, అలాగే గ్రామ పంచాయతీ ఆదాయాలను పెంపొందించవలసిన అవసరము, అలాగే ఇక్కడ సిబ్బంది వస్తున్నారు లేదా, సో ఊర్లో పనులు అవుతున్నారు, ఇంకేమైనా ఊర్లో సమస్యలు ఉన్నాయన్నది సో మన సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్లతో కూడా డిస్కషన్ చేసి సో ఊరంతా విజిట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి సిబ్బంది కొంతమంది అంటే సకాలంలో టైంకి రాకపోవడం ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో సిబ్బందిని ఒకసారి ఎలా పని చేసుకోవాలంటే గైడ్ చేసి సో ఊర్లో ఉన్న సమస్యలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతాం. ధన్యవాదాలు. వచ్చేసండి ఒకటి మనకు వచ్చేసి వాటర్ మన ఫిల్టర్స్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే వచ్చేసి మనకు చెత్త వారానికి కనీసం 3 రోజులైనా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకపోవడం కానీ, తర్వాత ఈ చెరువులు క్లీనింగ్ కానీ, అలాగే ఊర్లో ఈ మన బయట నుంచి తెచ్చి ఇక్కడ డంప్ చేయడం కానీ, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ సంబంధించి తీసుకురావడం, అలాగే వచ్చేసి పంచాయతీ సిబ్బంది సకాలంలో జీతాలు ఇవ్వకపోవడము, ట్యాక్స్ కలెక్షన్ మీద దృష్టి పెట్టకపోవడము, సో ఇటువంటి అబ్జర్వ్ చేయడం జరిగింది. గౌరవనీయులు మన జిల్లా పంచాయతీ అధికారి గారు నా రిక్వెస్ట్ మేరకు, ఎందుకంటే మా వదిన గారు పంచాయతీ సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా పంచాయతీ రికార్డు హ్యాండ్ అవుట్ చేయడం కానీ, సరైన సెక్రటరీ కానీ లేకపోవడం వల్ల, మా అన్నయ్య గారు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల పంచాయతీ కూడా మేనేజ్మెంట్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇబ్బంది అవుతుంది. దాన్ని వారి దృష్టిలో తీసుకెళ్లి ఇంచుమించుగా సంవత్సరంన్నర నుంచి ఇసుక మార్చుతా కూడా ఆర్థిక పరిస్థితి లేదు, జీతాలు ఇవ్వడానికి పంచాయతీలో డబ్బులు లేవు. అసలు జీతాలు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా అజమాయిషీ లేకుండా పోయింది. ఎవరు వస్తున్నారు ఏంటో అది ఒకటి. ప్రథమంగా కుప్పనపూడి గ్రామంలో 2 సెప్టిక్ ల్యాబొరేటరీస్ చుట్టుపక్కల గ్రామాల నుంచి 10 నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నా. చాలా మంది ఆఫీసర్లు వచ్చి దాని మీద తప్పుడు రిపోర్ట్లు ఎమ్మెల్యే గారి దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి, మీ కళ్ళతో మీరు చూడండి, అది పొల్యూషన్ అవుతే గ్రామ ప్రజలకి మంచినీటికి ఇబ్బంది అనుకుంటే యాక్షన్ తీసుకోండి. చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలంటారు. ఎవరి మీద మాకు వ్యక్తిగత యాక్షన్ లేదు. అది ఏం పర్వాలేదు, అది చెరువుల్లో కలిసినా పర్వాలేదు, ఆరోగ్యాలు బాగుంటాయని కనుక పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఓకే అంటే మాకు అభ్యంతరం ఉంది. ప్రజలకు లేని అభ్యంతరం రత్నం గారు ఒక్కడికి ఎందుకు వస్తే, రేపు పొద్దున్న పొలంలో పోసే ఉంటారు, లేదా చెరువులో పోసుకుంటారు వాళ్ళు, లేదా పంచాయతీ చెరువులో పోతారన్నా కూడా మేము అటాక్ అవ్వడానికి లేదు. కాబట్టి నేను దాని విషయంలో వాటర్ మేనేజ్మెంట్, అలాగే బరియల్ గ్రౌండ్ ఎంపీ గారు కూడా 40 lakhs ఎంతగా అయినా సరే బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు. ఆల్రెడీ 5 కోట్లకి మంచిర్యాల చెరువుకి ఇచ్చారు. ఇంకో 2 కోట్లకు కూడా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. దాన్ని పెంచుకుని పంచాయతీరాజ్ ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది మున్సిపాలిటీలో జాయిన్ చేసామని చెప్పి తీర్మానం ఇచ్చాం. డిపిఓ గారి దృష్టికి, ఎండిఓ గారి దృష్టికి కూడా ఏంటంటే ఆ ఫైల్ మూవ్ చేసి కలెక్టరేట్ నుంచి సెక్రటరేట్కి వెళ్ళే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించే విధంగా వెళ్తే రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలోనే ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు దీన్ని మున్సిపాలిటీ కలపడానికి నారాయణ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సహకరించవలసిందే అధికారులందరినీ కోరి